బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తిహార్ జైల్లో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు కొట్టివేసింది రౌస్ అవెన్యూ కోర్టు. కవిత తరపున విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. సెక్షన్ 41 ను సీబీఐ దుర్వినియోగం చేసిందని, కవిత అరెస్టు కోసం ఎలాంటి కేసు నమోదు చేయలేదని వాదించారు. ఈ కేసులో సమయపాలన అత్యంత కీలకమని, ఎన్నికల సమయంలో బయటకు రాకుండా చేస్తున్నారు అని కోర్టుకు తెలిపారు. కవితను అరెస్టు చేయడం చట్టవిరుద్ధమని, ఆమెకు వ్యతిరేకంగా సీబీఐ చెప్తున్న సాక్ష్యాలకు విలువ లేదని కవిత తరపు లాయర్ వాదించారు. అయితే కస్టడీ పిటిషన్లో కీలక విషయాలను ప్రస్తావించింది సీబీఐ. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అని, ఆమె ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు చెల్లించినట్లు పేర్కొంది సీబీఐ. కవితకు చెందిన జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి 80 లక్షల ముడుపులు చెల్లించారు అని సీబీఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని వివరించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తారో చూస్తా అని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని తెలిపింది. అసలు భూమే లేకుండానే వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్స్ క్రియేట్ చేశారని పేర్కొంది సీబీఐ. आपको सवाल था जी, कविता जी कुछ कहना है आपको? सीबीआई हैज कुछ नहीं कहना है, सेम ओल्ड क्वेश्चंस पूछेंगे, फ्यूटाइल एक्सरसाइज है, सीबीआई जो पूछ रही है वो गलत। कविता जी कुछ कहना है आपको? सीबीआई हैज कुछ नहीं कहना है, सेम ओल्ड क्वेश्चंस पूछेंगे, फ्यूटाइल एक्सरसाइज है, सीबीआई जो पूछ रही है वो गलत। బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను తిహార్ జైల్లో సీబీఐ అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ఢిల్లీ ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఏంటి అసలు ఎటువంటి వాదనలు వినిపించారు కవిత తరపు లాయర్? ఎస్ సౌజన్య, ఈరోజు రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో కవితకు సంబంధించి 2 కేసులపైన విచారణ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఒకటి, ఏదైతే కవితను తిహార్ జైల్లో సీబీఐ విచారించడం, దాంతోపాటు అరెస్ట్ చేయడం, ఆ రెండింటిని సవాలు చేస్తూ కవిత తరపు న్యాయవాదులు ఒకవైపు పిటిషన్ వేశారు. దానిపైన విచారణ జరిగింది. ఇంకోవైపు కవితను అరెస్ట్ చేసినటువంటి సీబీఐ తమకు కస్టడీకి ఇవ్వాలి 5 రోజుల పాటు అంటూ వాళ్ళొక పిటిషన్ మూవ్ చేశారు. దానిపైన కూడా విచారణ జరిగింది. అయితే కస్టడీ పిటిషన్ పైన 20 వర్గాల వాదనలు విన్నటువంటి జడ్జ్ మరికొద్ది సేపట్లో దానిపైన తీర్పు వెలువరిస్తానని చెప్పారు. సో దానికోసం వెయిటింగ్ ఇప్పుడు అందరూ. అంటే కవితను కస్టడీకి ఎన్ని రోజులు ఇస్తారు ఏంటి అనే దాని మీద. ఇంకా ఈలోగా ఏదైతే కవితకు సంబంధించి అంటే గత 6వ తేదీనే సీబీఐ తిహార్ జైలుకు వెళ్లి అక్కడ కవితను విచారణ జరిపింది. ఆ సందర్భంగా కవితకు సంబంధించినటువంటి కౌన్సిల్ అంటే వాళ్ళ న్యాయవాదులు ఒక ప్రశ్నను ఇక్కడ లేవనెత్తారు కోర్టులో. అంటే తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కోర్టులో విచారణ జరిగింది. అంతేకాదు సిబిఐని ఏదైతే విచారణకు అనుమతించినటువంటి విషయాన్ని సవాలు చేస్తూ కోర్టులో మేము ఆల్రెడీ ఒక పిటిషన్ వేశాం. సో దానిపైన విచారణ జరగకముందుకే సిబిఐ వెళ్ళింది, కవితను ఏదైతే తిహార్ జైల్లో విచారణ జరిపింది. సో అది ఎలా జరుగుతుందనే విషయం పైన ఒక ప్రశ్న. దాంతోపాటు సిబిఐ అంటే ఇప్పటికే ఈడీ కేసులో కవిత అరెస్ట్ అయి ఉన్నారు, తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. సో సిబిఐ ఎందుకు అరెస్ట్ చేసింది? ఇక్కడ అంతా కూడా కావాలనే ఇల్లీగల్గా వ్యవహరిస్తున్నారు, చట్టబద్ధంగా అసలు వ్యవహరించట్లేదు. పూర్తి స్థాయిలో తమకు అనుకూలంగానే సిబిఐకి సంబంధించి ఇటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సో ఆ 2 పిటిషన్ల పైన కూడా ఉదయం మరికొద్దిసేపటి క్రితం కూడా